ప్రారంభిస్తా. అతని విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. అయితే ఇలాంటి పరిస్థితులను చూసి, అంటే పౌలు యొక్క గడ్డు పరిస్థితిని చూసి ఎవడును ఆయన పక్షంగా నిలబడలేదట. పౌలు పక్షంగా అందరూ నన్ను విడిచిపోయిరి అని సాక్ష్యం ఇచ్చారు. ఏమండి? అయితే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే, పౌలు దగ్గర ఎప్పుడు శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు ఉండేవి. ఇప్పుడు పౌలు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు బోధకులు, లక్షల మంది, కోట్ల మంది. పౌలు అనే పేర్లు పెట్టుకునే వాళ్ళు కోట్లలో ఉంటారు. ఆయన పేరు మీద ఇప్పుడు ఎన్నో చర్చెస్ ఉన్నాయి. సెయింట్ పాల్ చర్చ్, సెయింట్ పాల్ క్యాథడ్రల్, ప్రపంచవ్యాప్తంగా. కానీ పౌలు బ్రతికిన కాలంలో పౌలుతో చాలా మంది లేరు. ఎందుకు అంటే అతని పేదరికమును బట్టి అతనితో చాలా మంది లేరన్నమాట. ఇదే సాక్ష్యము యోబు కూడా చెబుతాడు. 19వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13, 14. నా సోదర జనమును, నా సోదర జనమును, ఆయన అంటే దేవుడు, నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నిలబడులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచినేడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోను నా మాంసముతోను అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి మాత్రము ఇంపబడి ఉన్నది. ఏమండి? చూసారా? ఎందుకు అసలు యోబును గూర్చి ఇప్పుడు 19వ అధ్యాయం చదివాం. మొదటి అధ్యాయములో చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయము యోబు గ్రంథము ఏమండి 2వ వచనం నుంచి. ఎంత? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. అతనికి ఎలా ఉండెను? ఆస్తిగా ఉండెను. అంటే యోబు ధనవంతుడు, ఆస్తి పరుడు కదా. అబ్బా. అప్పుడు అందరు చెప్పుకుంటున్నారట, ఆ తూర్పు దిక్కు ఉన్న దేశాలలో, ఆ తూర్పు ప్రాంతంలో యోబు అంటే తెలుగునోడే వాళ్ళకి తెలియదండి. యోబు అందరికీ తెలుసు. అంత గొప్ప ఆస్తిపరుడు యోబు. ఆస్తిపరుడు అందరికీ తెలుస్తాడు. ఆ తూర్పు దిక్కే మొత్తం తెలుసట అందరికి. అలాంటి వైభవము కలిగినటువంటి యోబు, అలాంటి స్థితి కలిగిన యోబు ఏమండి, అలాంటి వాడు ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ. ఏమండి, మామూలు ఆస్తి అది. కొంతమందికి 10 జతల ఎడ్లుంటేనే ఆగదు కదా. ఒక 50 మేకలు ఉన్నాయి, ఒక 100 గొర్రెలు ఉన్నాయి, ఆగుతారా అండి? చెప్పండి మీరు. సమాజంలో ఎట్లుంటుంది?
మొన్న మేము ఒక పండుగకి ప్రేయర్కి ఒక యానివర్సరీకి లాగదూడని మాట్లాడి ఆడ ఒక 20-30 ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎంత రాజసంగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు అంటే వాళ్ళకి అది గర్వకారణం. మాకు ఇన్ని ఎడ్లు ఉన్నాయి, మాకు ఇంత పశు సంపద ఉంది అనేటువంటి సంతోషం, ఆనందం అన్నమాట. మరి ఇప్పుడు ఈయనకు ఎంతున్న యోబుకు అసలు సంతానాన్ని బట్టి కూడా గర్వం ఉంటుందండి. సంతానాన్ని బట్టి కూడా గర్వం ఉంటుంది. నాకు 10 మంది పిల్లలు ఉండదా, ఇద్దరుంటే ఇద్దరున్నారనే గర్వం ఉంటే 10 మందికి 10 మంది ఉన్నారనే గర్వం ఉంటుంది. ఎవరిది వాళ్ళకే కదా. అయితే 7 కుమారులు 3 కుమార్తెలు, దేవుడు నాకు మస్తు సంతానం ఇచ్చిండు అని చెప్పుకునే స్థితి యోబుది కదా. 7,000 గొర్రెలంటే మామూలు విషయం. ఎంతమంది కావాలి దానికి? ఆయనకి పనులు 3,000 ఒంటెలు. ఒంటె చాలా కాస్ట్లీ. 3,000 ఒంటెలు ఏమండి? 7,000 గొర్రెలు 3,000 ఒంటెలు అంటే 10,000 అయ్యాయి. 500 జతల ఎడ్లు అంటే ఇవి ఒక 1000 జతలు కదా. అంటే ఎంత అయ్యా? 7,000 3,000 10 11,000 అయ్యాయి. తర్వాత 500 ఆడగాడుదలు ఎంత? 11,500. 11,500 పశు సంపద ఉంది ఆయన దగ్గర. ఎంత జాగ కావాలి దీనికి? ఎంత జాగ కావాలండి? ఎకరాలు ఎకరాలు. ఒక ఊరు మొత్తం ఇవే. ఇట్లా చూస్తే మన కనుచూపు మేర మొత్తం ఇవే కనబడతాయి అన్నమాట. అలాంటి పరిస్థితి. కాబట్టి అలాంటి ఆస్తిపరుడు బహుమంది పనులు ఉన్నారట. ఆస్తిపరుడు అని చెప్తున్నది లేఖనమే. అతడు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. అతని స్థితి ఏంటిది? గొప్పవాడు గనక అతని పేరు అందరికీ తెలిసింది. దేవుడు ఒక పాఠము నేర్పాలనుకుంటున్నాడు మనకు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న మనుషులందరూ. యోబుకు బహు ఆస్తి ఉన్నప్పుడు అందరూ అతనికి సలాం చేశారు. ఏమండి? యోబును అందరూ మెచ్చుకున్నారు. ఆహాహా, యోబు యొక్క స్థితి ఏమిటండి? యోబు చాలా గొప్పవాడు అని అతన్ని చాలామంది మెచ్చుకున్నారు, జేజేలు పలికిరు. అయితే అతనికి ఒక స్థితి వచ్చింది. ఆ స్థితి వచ్చినప్పుడు అతని దగ్గరికి ఎవరు రాలేదట. ఎవరు రాలేదు. జీవితంలో ఈ 2 రకాల స్థితులు అందరికీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోబుకుంది కదా అనుకోకండి. ప్రతి ఒక్కరికి సిచ్యువేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి. ఏమండి? అయితే ఇలాంటి స్థితి వచ్చినప్పుడు మనుషుల స్వభావం ఏంటిదో బయటికి తేలిపోతుంది. మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఆలోచిస్తారు అనే విషయము బట్టబయలైపోతుంది అన్నమాట. ఏమండి? అంతకుముందు యోబు ఎలా ఉండేనంట తెలుసా? 29వ అధ్యాయంలోనికి రండి. 29వ అధ్యాయం 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయ్యుండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. మోషే కాలంలో బండ నుంచి నీళ్లు మాత్రమే వచ్చినాయి. యోబుకైతే బండ నుంచి నూనె ప్రవాహముగా వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. బండ నుండి దేవుడు నీళ్లు మాత్రమే కాదు, నూనెను కూడిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన కదా, పట్టణపు
గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచు కొనినప్పుడు యవ్వనులు నన్ను చూచి దాగుకొనిరి. అమ్మో, ఆ గొప్ప రాజు వచ్చిండు, గొప్ప ఆయన వచ్చిండు అని ఆయన సింహాసనాన్ని చదురుకుంటుంటే ఇట్లా కూర్చొని యవనస్తులు చూసి దాగుకున్నారట. అమ్మో, అలా యోగున్నాడు అని భయపడిపోయాడు. రాజవీధిలో ముసలివారు లేచి నిలువబడి, యోగు రాగానే ఏం చేశారట? ముసలి వాళ్ళు లేచి నిలుచున్నారు. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొని, యోగు వచ్చిండు, మాట్లాడద్దు. అక్కడ చూడండి సిచ్యువేషన్ ఎట్లుంది. ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి. ప్రధానులే ఊరుకున్నారు, మౌనం. యోగు వచ్చి ఎందుకు? యోగు వచ్చింది. యవనులేమో దాక్కున్నారు, ముసలులేమో లేచి నిలబడ్డారు, అధికారులేమో నోటి మీద చెయ్యి వేసుకున్నారు, మాట్లాడద్దు అని. ప్రధానులేమో మాట్లాడకుండా ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకనను. యోబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు మాటలు వస్తలేవు. బికాజ్ ఆఫ్ యోబు ధనం, యోబు ఆస్తి, యోబు ధనవంతుడు గనుక, గొప్పవాడు గనుక. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచను. అబ్బాయి ఏం అదృష్టవంతుడండి యోబు. ఏమండి, ఇప్పుడు కొంతమంది అదృష్టవంతులుగా కనబడుతున్న చూసి మురవకండి. అతి త్వరలో వాళ్ళ సిచ్యువేషన్స్ మారుతాయి. ఎంతోమంది రాజులు బికారులు అయిపోయి, ఎంతోమంది బికారులు రాజులయ్యారు. కాలము వీటిని చేస్తుంది, దేవుడు చేస్తాడు. ఏమండి, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చను. యోబుకు ఎవరెవరైతే కనబడ్డారో వాళ్ళందరట చూసి యోబుని గురించి సాక్ష్యం ఇచ్చారట, చాలా గొప్పోడండి ఆయన అని. అందరు చూసిన వాళ్ళందరూ సాక్ష్యం పలికిరట, ఆయన చాలా గొప్పోడండి అని. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదికి వచ్చను. పెద్దలను దాన ధర్మం చేయాలనే మాట ఇక్కడి నుంచి వచ్చింది. నా రొట్టె విరిగి నేతిలో పడ్డదనే మాట ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ యోబు అయితే ఏమన్నాడు? నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడేను, రొట్టె విరిగి నేతి. తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, తండ్రి లేని వారికి సహాయము చెయ్యండి. మన కొత్త నిబంధనలో కూడా ఈ మాట యేసుప్రభువు చెప్తాడు. తండ్రి లేని వారికి మనం విడిపించాలి. రక్షించుటకు సిద్ధమైన వారిని దీవెన నా మీదికి వచ్చాను. అంటే బీదలను పేదలను ఆదుకుంటే వారి దీవెన పనికొస్తుంది, మా పిల్లలకు అనే ఒక నమ్మిక ఉంది సమాజంలో. అది ఇక్కడి నుంచి వచ్చింది. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, విధవరాండ్రను ఆదుకోవాలని ప్రభు చెబుతాడు. ఇది యోబు అప్పుడే చేసిండు. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించను. ఏం ధరించిందంట? యోబును నీతి ధరించింది. యోబు ఏం ధరించిండు? నీతిని ధరించిండు. నీతి ఏం ధరించింది? యోబును ధరించింది. బాబా మామూలు విషయం కాదు ఇది కదా. యోబునేమో నీతి ధరించింది, నీతినేమో యోబు. అంటే నీతి వేరు, యోబు వేరు కాదు. నీతిమంతుడు అంటే యోబు, యోబు అంటే నీతిమంతుడు అంతే అని ఆనాటి సమాజం చెప్పుకున్నారన్నమాట. అలాంటి స్ట్రేచర్లో ఉన్నాడు యోబు. ఏమండి, ఒక వస్త్రంలాగా దొరుకున్నాడంట. నీతి ఎక్కడ ఉంటుంది అంటే యోబు మీద ఉంటుంది, ఇంకెక్కడ ఉంటుంది అని చెప్పుకున్నారు అన్నాడు. నీతిని వస్త్రముగా ధరించుకుంటుంది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఆయన ప్రవర్తనని ఆయన పాగనట. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించుతుని. ఆయన ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ యొక్క కష్టాలు విన్నాడు, వాళ్ళ కొరకు న్యాయంగా మాట్లాడిండు అన్నమాట. దరిద్రులకు ఒక తండ్రిలాగా అయిపోయిండు. దరిద్రులందరూ యోబును మా తండ్రి ఆయన అని చెప్పుకున్నారట. ఏమండి, దుర్మార్గుల దవడ పనులు ఊడగొట్టి తిని, వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్ము లాగివేసి తిని. అప్పుడు నేను ఇట్లా అనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చదను, హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. నా వేల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును.
నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ నీ బలముగా ఉండును. యోబు చేతిలో అప్పుడు బాణం ఉన్నదట, బాణాలు వాడిండు యోబు. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి. యోబు ఏం చెప్తాడో విందామని అందరూ మౌనంగా జాగ్రత్తగా ఉన్నారట. నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. యోబు ఏం చెప్తాడో విందాం అని మౌనంగా ఉన్నారట. నేను మాటలాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను. గలగల గలగలగల మాట్లాడుతున్నాడట యోబు. మాట్లాడుతుంటే అందరు వింటున్నారట. ఆయన మాట్లాడితే విందామని చాలా మంది ఆయన దగ్గరికి వచ్చిరట. అలాంటి స్థితి. ఏమండి, వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి. కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరచుకొనిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని. నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చెయ్యరైరి. ఎవరి ప్రకాశం ఉండాలండి? మనుషుల మీద దేవుంది ఉండాలి. కానీ యోబు కళ్ళు పడితే చాలు మన మీద అనుకున్నారట ఆనాటున్న ప్రజలు. ముఖ ప్రకాశం, యోబు యొక్క ముఖము వాళ్ళ మీద పడితే చాలిపోయినట్టు. అంటే ఆయన చూపు పడితే చాలు. అరే ఆయన చూపు పడితే అయిపోతాడు నీ బతుకు, నీకున్న దరిద్రం అంతా పోతుంది, నీకున్న కష్టాలన్నీ పోతాయి, నీకున్న బాధలన్నీ పోతాయిరా. యోబు కళ్ళకు నువ్వు కనబడితే చాలు అని ఆయన కళ్ళకు కనబడాలని ప్రయత్నించారట చాలా. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలెను, దుఃఖించు వారిని ఓదార్చు వాని వలెను నేనుంటిని. ఇలా ఉన్నాడు యోబు. ఇప్పుడు సెకండ్ చాప్టర్ ఆఫ్ జోబ్ అంటే యోబు జీవితంలో సెకండ్ చాప్టర్ను చదివితే ఇది ఫస్ట్ చాప్టర్ అన్నమాట కదా. ఇంటర్వెల్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఇది జరిగింది. ఏం జరిగింది అంటే 19వ అధ్యాయం. ఏమండి, పంతొమ్మిదవ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. అంతకుముందు ఏముండే యోబుకు? ఘనత. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుంది. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణ ఆధారమును పెళ్లగించాను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి, నా గుడారం చుట్టూ దిగిరి. ఇప్పుడు చూడండి ఇక పరిస్థితి. 13. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. అంతకుముందు ఎట్లుండి? అంతకుముందు ఏంటిది పరిస్థితి యోబుది? ఏమండి, ఒకసారి మనం కంపేర్ చేసి చూస్తే ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నాం మనం? ఇప్పుడు చూడండి 19వ అధ్యాయము 13వ వచనం ఏముంది? చదవండి ఒకసారి. ఏం చేశాడట? దూరం చేశాడు. అంతకుముందు 24వ వచనం చూడండి. 29వ అధ్యాయం 24వ వచనం చూడండి. నా ముఖ ప్రకాశం పడితే చాలు అనుకున్నారట. తరువాత 21 చూడండి. మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, వినవలని నేను మౌనముగా ఉండిరి. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? కాచుకొని ఉన్నారు. 22
నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. మరి ఇప్పుడు ఏమండి 16 వచనం చూడండి. నేను నా పనివాని పిలువగా వాడు ఏమీ పలకకున్నాడు, నేను వాని బతిమాలవలసి వచ్చాను. ఇక్కడ 22లో నేను మాట్లాడిన తర్వాత వారు మాట పలకకుండిరి, గుత్తులుగా నా మాటలు వారి మీద. 21లో నా ఆలోచన వినవలనని మౌనముగా ఉన్నారు. ఎక్కడ? 29వ అధ్యాయము 21వ వచనంలో. అవునా? తరువాత ఇక్కడ 15లో నా ఇంటి దాసి జనులు నన్ను అన్యులుగా ఎంచదు. 14లో నా బంధువులు నా యుద్ధకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. అట్లా మర్చిపోతారండి? ధనమే అందరికీ గుర్తు చేస్తుంది. ధనము లేకపోతే నిన్నందరూ మర్చిపోతారు. ఇది యోబు కథనే కాదు, ఈనాడు ఇది అందరి కథ. ఇది అందరి కథ అండి. ఈ లోకములో ఒక వ్యక్తిని మన దగ్గరికి ఏం నడిపిస్తుంది అంటే ధనము నడిపిస్తుంది. మన దగ్గర నుంచి ఒక వ్యక్తిని ఏమి దూరం చేస్తుంది అంటే ధనము దూరం చేస్తుంది. ధనమున్న వానికి అందరూ చుట్టాలే, అందరూ దోస్తులే. ధనము పోతే ఎవరు నీ దగ్గరికి రాదు. ఇది యోబు జీవితములో చెప్పబడిన గొప్ప పాఠం. ఇది 29వ అధ్యాయము తరువాత 19వ అధ్యాయము. ఈ 2 అధ్యాయాలు ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైన పరిస్థితులు కలిగిన యోబులో. ఒక అధ్యాయం 29వ అధ్యాయం నిండా తనకున్న గొప్పతనము ఘనత చెప్పబడింది. 19వ అధ్యాయంలో తనకున్న దరిద్రత అంతా చెప్పబడింది. ఈ 2 సందర్భాలలో ఉన్న తేడాలు ఏమిటి అంటే 29వ అధ్యాయములోనేమో తన దగ్గర విస్తారమైన ధనం ఉంది, 19వ అధ్యాయంలోనేమో అతని దగ్గర ఉన్నదంతా పోయింది. దీనిని బట్టి మనుషుల వైఖరి మారిందన్నమాట. వైఖరి మారింది. ఏమండి? కాబట్టి ధనము లేకపోతే ఎవ్వరు మనలో లెక్క చేయరు. ధనం ఉందనుకోండి, కిక్కిరిసిపోతారు జనం మన చుట్టూ, మారు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్. ధనము పోయింది అనుకోండి, మన దగ్గర ఎవరు ఉండరు, అందరు వెళ్ళిపోతారు. ఇది ఈనాడు నడుస్తుంది, ఏనాడో నడిచింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పద్ధతి ఈ లోకంలో నడుస్తుంది. నీ దగ్గర గొప్పది అని చెప్పుకోగలిగేది ఏమైనా ఉంటే దాని కొరకు వస్తారు, నీ కొరకు కాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మనుషులు ఎప్పుడు మన కొరకు రారు, మన కొరకు కాదు. మన దగ్గర ఏదో విలువైంది ఉంది చూసావు, దాని కొరకు వస్తున్నారు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందరికంటే గొప్ప అందం నీదైతే నీ అందం చుట్టూ పడతారు. అందరికంటే గొప్ప పేరు నీదైతే ఆ పేరు చుట్టూ వస్తారు. అందరికంటే గొప్ప ఆస్తి నీకుంటే ఆ ఆస్తి దగ్గరికి వస్తారు. ఆస్తిని బట్టి వస్తారు నీ దగ్గరికి. నువ్వేదో పెద్ద గొప్ప అని కాదు, నువ్వు గొప్ప అని కాదు, నీ దగ్గర ఉన్నది గొప్ప. యోబు జీవితమే దీనికి నిదర్శనం. యోబు జీవితమే దీనికి నిదర్శనం కాదా? అసలు ఈ పాఠం మనం నేర్చుకుంటలేము, ఇది మనకు ఎక్కుతలేదు, ఎక్కాలి. ఏమండి? ఇది ఎవరి వైఖరి? మనం చదువుకున్నాం కదా 29వ అధ్యాయములో యోబు గొప్పవాడుగా తూర్పు దేశములోనే గొప్పవాడుగా ఉన్నప్పుడు తన స్థితి ఇది. 11,500 పశు సంపద తన దగ్గర ఉంది, అనేక మంది పనులు, 10 మంది పిల్లలు, చక్కని భార్య. ధనము దూరం అయితే భార్యకు కూడా అసహ్యం వేస్తారండి. లోకం సంగతి చెప్తున్నాను, యోబుకు జరిగింది చెప్తున్నాను. ఏమండి? యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం చూడండి.
నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. అతడు రాజుగా ఉన్నప్పుడు అతని దగ్గర సుగంధ ద్రవ్యాల వాసన వచ్చినప్పుడు పిల్లలందరూ పక్కనే కూర్చున్నారు. భార్య వచ్చి అది ఆస్వాదించింది, తన భర్త దగ్గర ఉన్నటువంటి ఆ వాసన. ఇప్పుడేమంటున్నాడంటే, నా వాసన అసహ్యం వేస్తుంది ఆమె, నా పిల్లలు నా పక్కకు వస్తలేరు. నీ పిల్లలు కూడా నీవు మంచిగా లేకపోతే నీ దగ్గరికి రా. ఎవరు రారండి? ధనం మూలం అని ఈ లోకంలో ఏదో ఒక సామెత, ఇదం జగత్ అని చెప్పేసి. ధనమే అన్నిటికీ మూలం ఈ లోకంలో. ధనం అంటే రేపటికి రేపే నీ చుట్టూ మొత్తం 1000 మంది జనం వస్తారు. దేవుని దయ వల్ల రాత్రికి జనం రావాలి, రేపు మొత్తం జనం వచ్చేస్తారు. మళ్ళీ ఉన్న ధనం పోయింది అనుకో, మళ్ళీ పోతారు, ఉండరు నీ దగ్గర. వాళ్ళు వస్తారే దేనికి అంటే నీ దగ్గర ఉన్న నిన్ను చూసి కాదు, నీ ముఖాన్ని చూసి కాదు, నీ కళ్ళు, ముక్కు, నోరు, నీ ఎత్తు చూసి కాదు, ధనమును చూసి వస్తారు. ఇది దేవుని లేఖనము నేర్పుతున్న పాట. ఏమండి? నన్ను ప్రేమించి నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. యోబు తెలుసా మీకంటే? యోబా ఎవరైనా నాకే మరికల్లా యోబు తిరగబడ్డారట. ప్రేమించిన వాళ్ళు తిరగబడ్డారట యోబు మీద. ఎందుకు జరిగింది ఇదంతా? ఎందుకు జరిగింది తెలుసా? యోబు దగ్గర పిల్లలు లేరు, యోబు దగ్గర ధనము లేదు, యోబు దగ్గర పనులు లేవు, యోబుకు ఇల్లు లేదు, యోబుకు ఆరోగ్యమే లేదు. అలా మారగానే అందరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పనివాడు కూడా దగ్గరికి వస్తున్నాడు. అంతకుముందు అయ్యా చెప్పు ఏం చేయాలి అనేటోడు. ఇప్పుడు అరే ఇటు రారా అంటే వాడు అటు వెళ్ళిపోతున్నాడు, చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవునా? యోబు గ్రంథం 19వ అధ్యాయం మనం చదివాం ఆల్రెడీ. తన భార్యకు అసఖ్యం, 17వ వచనం, కుమారులకు అతని వాసన అసఖ్యం, చిన్నపిల్లలు సహా నన్ను యోబా. అంతకుముందు ఇక్కడ చిన్నపిల్లలు అసహించుకుంటారు. చూడండి 18వ వచనంలో, చిన్నపిల్లలు ఏం చేస్తారట? చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. అంతకుముందు యోబు మాట్లాడుతుంటే ఎవరెవరు మౌనంగా ఉన్నారండి? అధికారులు. ఏమండి? 16 చదువు. దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరుగని వారి రాజ్యం శ్రద్ధగా విచారించి. ఎక్కడరా? ఎక్కడ చదువుతున్నావు? కాదురా, అది ఓకే, అది చదువు. వాడేమి పలకకుండా ఉన్నాడు, వాడిని నేను బతిమాలవలసి వచ్చింది. ఇప్పుడు 29:9 చదవండి. అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాటలాడక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి. అంటే యోబు ముందు ఏం మాట్లాడలేకపోతున్నారట వాళ్ళు. నోట్లకి ఒక్క మాట వస్తలేదట బయటికి. ఎందుకు? యోబు దగ్గర ఉన్న గొప్పతనాన్ని బట్టి, యోబు దగ్గర ఉన్న రాజసాన్ని బట్టి. అర్థమైందా? ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ధనమంతా వంగని ఏమైపోయింది? నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండా, అంటే చూడనట్టున్నాడు, పిలిస్తే కూడా వినబట్టినట్టు ఉన్నాడు అన్న. నేను వాడిని బతిమాలవలసి వచ్చాను, కొన్ని నీళ్ళు ఇరా, కొంచెం నీళ్ళు నాకు అని అడగాల్సి వచ్చింది అని చెప్పి. ఏమండి? బాలురు దూషణలు పలుకుతున్నారు. వీడా యోబుగాడా ఇట్లా మాట్లాడుతున్నారు. అంతకుముందు యోబు శరీరమును బట్టి కాదు యోబును గౌరవించింది. దేన్ని బట్టో తెలుసా? యోబు దగ్గర గొప్ప ఆస్తి ఉంది, దానిని బట్టి. ఏమండి? సాకులు వెతుకుతారన్నమాట. సాకులు వెతుకుతారు. ఎందుకు మీరు ఇప్పుడు యోబును వదిలిపెట్టి పోయినరని పనులను, అధికారులను, ప్రధానులను, యోబు చేత ప్రేమించబడిన వాళ్ళని, లేదా యోబు ఎంతో మందికి మేలు చేసిండు కదా 29వ అధ్యాయం. ఏమండి మీరు యోబు మీకు ఎంతో మేలు చేసిండు కదా, ఎందుకు మీరు యోబును పట్టించుకుంటలేరు అని అంటే, వాడా ఎవరికెరక వాడేం చేసిండు మాకు,
అని యోబు గురించి మాట్లాడారు. అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే యోబుకు ఒక కష్టకాలం వచ్చింది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంట వాడెవడునూ లేడు. ఇది యోబు సాక్ష్యం. 9 అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అందుకొచ్చిరు వాళ్ళంతా. అయినను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడ్ల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తన అన్నయ్య ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా ఒక దూత అతని యుద్ధకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసను, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. 3 వచ్చిరు పనులు. అతడు మాట్లాడుచుండగా వేరొకడు 4వ వస్తున్నాడు, నీ కుమారుడు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయి, దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అప్పుడు యోబుని లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగ పడి నమస్కారం చేసి ఇటనను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రిలారా, ఈ 4 సేవకులు చెప్పారు. 4 దగ్గరలో ఉన్న ప్రధాన సేవకులు వెళ్ళి పశువుల మందలు, దుక్కిటెద్దులు, పిల్లలు, భూములు, ఆస్తులు, పొలాలు, ఇవన్నీ అప్పటి వరకు దేవుడు కాపాడుతున్నాడు. పొలమును కాపాడుతున్నాడు, ఒంటలను కాపాడుతున్నాడు, పిల్లలను కాపాడుతున్నాడు, ఆ ఇంటిని కాపాడుతున్నాడు దేవుడు. సైతానికి అవకాశం ఇచ్చిండు, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టక అవన్నీ తీసేసి చూడు అని. అయితే మనుషులేమో యోబు దగ్గరున్న ఆస్తిని బట్టి యోబును గౌరవించారు. యోబు అయితే దేవునిగానే గౌరవించిండు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు అతనికి ఏదో ఇచ్చినందుకు యోబు దేవుణ్ణి గణపరచలేదు. యోబు దగ్గర నుంచి దేవుడు అవన్నీ తీసేసినందుకు యోబు దేవుణ్ణి దూషించలేదు. అతని విశ్వాసం ఆస్తి రావడం కాదు, ఆస్తి పోవడం కాదు. అతని విశ్వాసం దేవునిగా ఆరాధించడం అతని లక్షణం, యోబు లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా ఇలా ఉంటుంది. ఆ లోకములో యోబు లాంటి వ్యక్తులు కూడా ఉంటారు అని చెప్పడం దేవుడు ఇక్కడ మనకు నేర్పుతున్న పాఠం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇలాంటి వారు కోట్ల మందిలో ఒకరు ఉంటారు, లక్షల మందిలో ఒకరు ఉంటారు, పట్టణానికి ఒకడు ఉంటాడు, దేశానికి ఒకడు ఉంటాడు, రాష్ట్రానికి ఒకడు ఉంటాడు. ఇలాంటి వాడు ఉంటాడు. అలాంటి వాడు కావాలి దేవునికి. అందరూ అలాంటి వారు కాదు, ఒకడు ఉంటాడు అట్లా. అందుకే ప్రభు చెప్పాడు కదా, ఏమన్నాడు? భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఆ తరములో భూమి మీద అలాంటి వాడు ఎవడు లేడు. అలాంటి వాడు అతడు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటారా? యోబులాగా ఏదున్నా దేవుని మీద భక్తి చేస్తూ, ఒకవేళ అన్ని మాయమైపోతే కూడా ఆ దేవుణ్ణి భక్తి చేసేటువంటి వాడు, దేవునికి స్తోత్రము చేసేటువంటి వాడు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉండే అవకాశం ఉందా? ఇప్పటి వరకు వాళ్ళకున్న ప్రవర్తనను బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ విశ్వాసమును బట్టి. పోనీ మనమే ఉంటాం అట్లా?
నలుదిక్కుల నుంచి నలుగురు ఫోన్ చేసి నీకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారు, నీకున్న ఆస్తంత ఎవరో కబ్జా పెట్టిరు, లేకపోతే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోయింది అని అనగానే మొత్తం శరీరానికి కూడా తెలియని ఒక రోగం వచ్చేసి ఉన్న పాటున 2 రోజులలో నీ స్థితి మొత్తం మారిపోతే మనము దేవునికి స్తోత్రము, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనగలమా అంటున్నాను. అంటామా మనం? అందుకే తరములో ఒకడు ఉంటాడు, తరానికి ఒకడు ఉంటాడు, లేదా దేశానికి ఒకడు ఉంటాడు. ఆ తూర్పు దేశములో అలాంటి వాడు ఎవడు లేడు. అది యోబు భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు భక్తి ఆస్తి మీద ఆధారపడి లేదు, దేవుడు ఇచ్చేదాని మీద ఆధారపడి లేదు. యోబు విశ్వాసం. కానీ ఈనాడు ఉన్నటువంటి చాలా మంది విశ్వాసం ఎట్లుంటుందంటే, దేవుడు ఇది ఇచ్చాడు కనుక ఆయన నమ్ముతా, ఇది ఇస్తేనే నమ్ముతా. కొంతమంది బాప్తీసం పొందండి అయ్యా అంటే, ఈ ఉద్యోగం ఇస్తే బాప్సం పొందుతా, పిల్లలని ఇస్తే బాప్సం పొందుతా, మంచి పిల్లగాన్ని లేదా మంచి పిల్లని ఇస్తే బాప్సం పొందుతా, లేదా ఈ డెవలప్మెంట్ అయితే బాప్తీసం పొందుతా, లేదా దేవునికి కానుకిస్తా, లేదా దేవునికి అసలు ఇటువంటి వాళ్ళు నాకు చాలా అయిష్టం, నచ్చరు. నాకు ఇన్నర్ కోర్ నాకు నచ్చరు. ఎందుకంటే నేను ఆ భక్తిలో పెరగలే. నేను స్పెషల్ బ్రీడ్. నేను చెప్పుకోగలను, ఎందుకంటే నా గుణమే అది. కాబట్టి నాకు పోయేది ఏమి లేదు. నేను గర్వంగా చెప్తున్నా అనుకోండి, ఎక్కువ ఏమన్నా అనుకోండి. నేను ప్రార్థన చేసుకున్న చాలాసార్లు నేను యోబులాగా ఉండాలి, యోబులాగా ఉండాలి నేను అని ప్రార్థించుకున్నా. లిటరల్గా ప్రార్థించుకున్నా. ఎన్నోసార్లు ప్రార్థించుకున్నా. యోబులో 25% అని ఉండాలి, యోబులో 1% అని ఉండాలి. కానీ యోబు యొక్క లక్షణాలైతే పొడసూపాలి నా మీద. ఇది నా ఆశ. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నమ్ముతాం కదా. యోబులాగా నువ్వు ఉండాలనుకున్నప్పుడు యోబులాగా చేసి చూపెడతాడు దేవుడు. యోబులాగా నువ్వు ఉండాలని ఆశపడ్డావు కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా, మరి యోబులాగా అంటాడు దేవుడు. దాన్ని ఎవడు ఆపలేడు. అంటే యోబులాగా దీవించడమైనా, యోబులాగా శిక్షించడమైనా, ఇవి 2 దేవుడు ఇస్తాడు. ఇందులో నేను ఫస్ట్ హాఫ్ తీసుకుంటా కానీ సెకండ్ హాఫ్ తీసుకోను అంటే కుదురుతుందా? ఆడు యోబు కాదు. యోబు ఎట్లయితాడు చెప్పండి? ఇస్తే నేను తీసుకుంటా, దేవానికి స్తోత్రం అంట. కానీ ఇవ్వకపోతే దేవుడు ఎవడు అంట అంటే ఎంత తప్పు మాట అది. అందుకే యోబు ఒక గొప్ప మాట అన్నాడు. ఈ ఒక్కటే మాట ఎన్నోసార్లు భక్తిలో నిలబెడుతుందండి. ఈ ఒక్కటే మాట నిలబెడుతుంది భక్తిలో. ఎన్నోసార్లు మనం భక్తులకించి తప్పిపోయే పరిస్థితులు వస్తాయి మనకు. కానీ ఎన్నోసార్లు ఈ మాట నన్ను నిలబెట్టింది. నా సాక్ష్యం ఇది, నా జీవిత సాక్ష్యం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. దేంతో పాపం చేయలేదు యోబు. ఇలాంటి క్యారెక్టర్స్ చెప్పుకోవడానికే ఉంటాయి, బ్రతుకులలో ఉండవు చాలా మంది జీవితాలు. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, దేవుడు చేత తయారు చేయబడ్డాడు, వాళ్ళ బ్రతుకులలో ఉంటుంది. అది లెక్క పెట్టేటట్టు ఉంటాయి. అందరు కాదు. అందరు ఇట్లా మారుతారు అనుకోవడం ఇంపాసిబుల్ అని అనుభవంలో అర్థమవుతుంది. ఏమండి? అయితే అతడు పాపము చెయ్యలేదు, ఇది పరీక్షకే వచ్చింది. కాబట్టి ప్రియులారా, దీని ద్వారా మనం ఏమి నేర్చుకుందాం? మనము నేర్చుకోగలిగే పాఠం ఏమిటి? తీసుకోగలిగే పాఠం ఏమిటి చెప్పండి? గనుక ఈ లోకములో ఉన్న వాళ్ళు ఎవ్వరు నిన్ను అర్థము చేసుకోరు. ఎవలకు నీ కష్టము చెప్పుకోకు, ఎవలకు నీ బాధ చెప్పుకో, ఎవలకు నీ దుఃఖాన్ని చెప్పుకో, ఎవలకు నీ గురించి మంచి చెప్పకు, నీ గురించి చెడు చెప్పకు. వాడు భక్తుడు. నిన్ను గూర్చిన మంచి చెప్పకు, నిన్ను గూర్చిన చెడు కూడా చెప్పకు.
ఏది చెప్పొద్దు నువ్వు. ఏదైనా చెప్పేది ఉంటే నువ్వు దేవునికి చెప్పు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. సైతానుగాడు ఒకడున్నాడు, వాడు పాడు చేసేటోడు. వాడు పెట్టే ఆశకు అందరూ లొంగిపోతారండి. అందరూ లొంగిపోనోడు ఎవడు లేడు ఈ లోకంలో. ఒక్కలో ఇద్దరో తప్ప ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ లొంగిపోతారు. ఏన్నో ఒక దగ్గర బెండ్ అయిపోతారు. బెండ్ అవుతారు ఖచ్చితంగా. అలా చెప్పుకుంటూ వస్తే దేవుణ్ణైనా అమ్ముకుంటారు డబ్బు కొరకు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణముల కొరకు తన గురువును, తన తండ్రిని, తన దేవుణ్ణి అమ్ముకున్నాడు. సైతాను ప్రేరేపించాడని చెప్పుకుని. హవ్వ ఒక పండు కొరకు దేవుని మాటనే కాదనుకుంది, అంటే దేవుణ్ణే వద్దనుకుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, అసలు ఆదామును కూడా వద్దనుకుందాన్ని. భర్తను దేవుని ఇద్దరిని వద్దనుకొని ఇంకొక దిక్కు అయింది. ఆదాము ఆమెకు చెప్పలేడా ఈ పండు తినొద్దమ్మా అని? ఆ మాట ఎప్పుడైతే వినరో అప్పుడే కటిఫ్ అయిపోయినట్టు బంధం అనేది. వాస్తవానికి ప్రమాణం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు బంధం ఏర్పడ్డట్టు, మాట ఎప్పుడైతే మీరుతారో అప్పుడే కటిఫ్ అయిపోయినట్టు. యాక్చువల్గా ఆదాముతో కూడా కటిఫ్ అయిపోయింది, దేవునితో కటిఫ్ అయిపోయిందా? ఎందుకు? దేనికి ఆశపడి? ఒక పండు, మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ పండు కొరకు భర్తనొద్దనుకుంది, దేవుణ్ణొద్దనుకుంది. నా సుఖమే ముఖ్యం అనుకుంది, నా అందము ముఖ్యం అనుకుంది. తను పడ్డ ఆశ చూడండి ఎట్లుందో. ఆదికాండం 3వ అధ్యాయము 3. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో. అందుకు సర్పము, మీరు చావరు ఏలనగా మీరు వాటిని తిని దినమున మీరు మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరుగునట్టు దేవతల వలె ఉందురు, ఇది దేవునికి తెలియను. 6. స్త్రీ ఆ వృక్షం ఆహారంకు మంచిది, తినడానికి మంచిగా ఉంది, కన్నులకు అందంగా ఉంది, వివేకాన్ని ఇస్తుంది, రమ్యంగా ఉంది. ఇది కావాలా మీకు? అందం కావాలి, వివేకం కావాలి, తిండి కావాలి, మంచి తిండి కావాలి. ఈ పండు ఎందుకు తింటుందంటే మంచిది అని తింటుంది. రెండోది ఎందుకు? రమ్యంగా ఉంది. ఏమండి? కళ్ళకు అందంగా ఉంది, రమ్యంగా ఉంది కదా. ముందు తినడానికి బాగుంది, రమ్యంగా ఉంది, తినడానికి మంచిది, కనులకు అందంగా ఉంది, అందం కావాలి, వివేకం కావాలి. దీని కొరకు భర్త ఏటనవ్వని, దేవుడు ఏటనవ్వని, నా సుఖం ముఖ్యం. ఈ ప్రేరేపణ కలిగించినోడు సైతాను. ఈ ప్రేరేపణ కలిగించినోడు సైతాను. ఎన్నో సంవత్సరాలుగా ఏలియా దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి వాడు ఎలిషా. ఎలిషా దగ్గర పరిచర్య చేస్తున్నాడు గెహాజీ. అంటే గురు పరంపరలో ఉన్నాడు. ఏలియా అంటే ఏందో గెహాజీకి తెలుసు, ఎలిషా అంటే ఏంటిదో గెహాజీకి. కానీ ఆ రాజు తెచ్చినటువంటి ఆస్తి కొరకు గురువును కూడా వద్దనుకున్నాడు. ఈ లోకములో ధనము ఎంత భక్తునైనా పాడు చేస్తుందండి. గేహాజీ ఒక ఎలిషా దగ్గర ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడంటే అతన్ని ఒక చిన్న అంచనా వేసుకోగలమా మనం? చెప్పండి, చిన్న అంచనా వేసుకోగలమా? ఒక గొప్ప ప్రవక్త దగ్గర ఉంటున్నటువంటి, పేరు పెట్టి పిలువగలిగేటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తిని మనం చిన్న అంచనా వేసుకోలేము కదా. అయితే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ఇది అబద్ధం ఆడుతున్నాడు. ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి
20వ వచనం నుంచి 20 ఎంత 5వ అధ్యాయం 5వ అధ్యాయము ఇదే 22 కరెక్టే. నా యుద్ధకి ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మనుగల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అని. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునిమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మోసేంత వెండి. దీని కొరకు ఎలిషా గురువేటో పోయిండు, మాటేటో పోయింది, అంతేటో పోయింది. ఆ ధనం వెనకాల పరిగెత్తింది గెహాజీ. ఎంత దగ్గర సాన్నిహిత్యం కలిగినటువంటి వాడు గెహాజీ ఎలిషాకు కదా. ఎలిషా ప్రార్థిస్తే చచ్చిపోయిన వాళ్ళు లేస్తాడు. అలాంటి వరము అభిషేకం కలిగిన గురువు దగ్గర ఉన్న వ్యక్తి ఇతడు కదా. ఇప్పుడు ఏమైంది అంటే ఆ ధనము ఆశ కలిగి గురువును వదిలిపెట్టేశాడు, రోగం తెచ్చుకున్నాడు. తర్వాత బిలామును గూర్చి చూస్తాం మనం. బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు, ముఖాముఖిగా మాట్లాడిండు. న్యాయాధిపతుల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 20 ఎవరు బిలాం గురించి కదా. 24వ అధ్యాయం 22వ వచనం చూడమ్మా. 24:2 దేవుని ఆత్మ అతని మీదికి వచ్చింది. దేవుని ఆత్మ ఏమండి. అయితే ఇక్కడ అంటాడు 22వ అధ్యాయంలో నాకు వెండి బంగారం ఇస్తే కూడా నాకు వద్దు అంటాడు. ఏమండి 18వ వచనం మీరలేను అంటున్నాడు కదా. 33వ వచనం 34వ వచనం చూడండి. 34 అందుకు బిలాము ఏం చేసిండు? అయ్యో ఇటు సైడ్ ఉన్నప్పుడు ఏమన్నాడు? నేను మీరలేను అన్నాడు. ఇక్కడ ఇటు రాగానే ఏమంటున్నాడు? పాపం చేసి తిని అన్నాడు. ఎందుకు చేసినావు అట్లా? ఏమండి ఎందుకు చేస్తే ఎందుకైంది ఇట్లా అంటే మనుషులు ఎంత గొప్ప వ్యక్తి అయినా మాట మీద ఉండడు అనే విషయం తెలుస్తుంది. గొప్ప వ్యక్తి కదా బిలాం. దేవుడే అతనితో ముఖాముఖిగా వచ్చి మాట్లాడతాడు. మీరు చదవండి బిలాము యొక్క స్టోరీ. దేవుడే వచ్చి ముఖాముఖిగా అతనితో దర్శిస్తున్నాడు. దేవుడే వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఏమండి, అలాంటి గొప్ప దర్శనాన్ని కలిగినటువంటి బిలాము ధనానికి ఆశపడి వెళ్ళిపోయాడన్నమాట. కనుక ఈ లోకములో మనుషులు ధనానికి లొంగని వారు ఎవరు ఉండరండి. నేను ఎవరి గురించి మాట్లాడతలేను కానీ ఎందుకో ఈ విషయమే యాక్చువల్గా నా టాపిక్ ఇది కాదు, మాట్లాడాలనుకోలేదు. నేను మూలవాక్యం ఏం చెప్పాను చెప్పండి. నేను మూలవాక్యం ఏం చదివాను? చదవమ్మా.
సామెతలు 19:4. ధనము గలవానికి స్నేహితులు అధికమగుదురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఇది మూలవాక్యం చదివి. అయితే ఈ లోకములో మనుషులు నీతో ఉండాలంటే నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ధనం ఉంటే చాలు, మనుషులు నీ దగ్గర ఉంటారు. నీ నుంచి మనుషులు దూరం కావాలంటే నీ దగ్గర ఉన్న ధనము లేదు అని తెలిస్తే మరుక్షణం నీ దగ్గర నుంచి మనుషులు వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా ఒక మాట, ధనము ఇవ్వని దేవుని దగ్గర కూడా ఉండరు మనుషులు. ధనము ఇవ్వని దేవుని దగ్గర కూడా ఉండరు. దేవుడైనా ధనం ఇస్తా అంటే వస్తారు అందరూ. తిరుపతిలో ఒక దేవాలయం పేరులోనే ఉంది కదా, అక్కడికి చాలా మంది పోయి ధనాన్ని సమర్పిస్తారు. ఎందుకో తెలుసా? కిలోల కొద్ది ఇస్తారు బంగారాన్ని. వాళ్ళు నమ్ముతున్న విశ్వాసంలో వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎందుకు ఇస్తారో తెలుసా? తిరిగి మళ్ళీ అంతకంటే ఎక్కువ వస్తుంది కాదు, మిత్తితో వస్తుంది కాదు. అది వాళ్ళ విశ్వాసం. ఒకవేళ ఇవ్వడం లేదు అని తెలిసింది అనుకోండి, ఇస్తారా వీళ్ళు? చాలా మంది వెళ్ళి ఎందుకు ఇస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ వస్తుంది కాబట్టి. కొంతమంది వెంట్రుకలు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మళ్ళీ వస్తాయి. కొందరు ధనము కూడా ఇస్తారు. ఎందుకో తెలుసా? మళ్ళీ వస్తుంది అని వాళ్ళకి తెలుసు. నువ్వు ఎటైనా సంపాదించుకో, మళ్ళీ వస్తుంది. కాబట్టి ధనమును బట్టి వచ్చే వాళ్ళు 99 మంది, 99%. అయితే సత్యము కొరకు వచ్చే వాళ్ళు 1% ఉంటారు. వీళ్ళకు ధనం ముఖ్యం కాదు, సత్యమే ముఖ్యం, విశ్వాసమే ముఖ్యం, దేవుడే ముఖ్యం అని వచ్చే వాళ్ళకు. ఇప్పటికీ క్రిస్టియానిటీలో యేసు ప్రభు ఏదో మేలు చేస్తాడు అని వచ్చే వాళ్ళు 99 మంది. నాకు దేవుడు ఈ లోకములో చేసే ఏ మేలు అవసరం లేదు, చేస్తే చెయ్యని, చేయకపోతే చేయకపోని, కానీ ఆయన నాకు కావాలి అని వచ్చే వాళ్ళు 1% ఉంటారు. అందులో ఒక అబ్రహాం ఉంటాడు, అందులో ఒక యోబు ఉంటాడు, అందులో ఒక పౌలు ఉంటాడు, అందులో యేసయ్య కూడా అదే స్థానంలో ఉంటాడు. ఈ భూమి మీద మనిషిగా ఉన్నప్పుడు తండ్రి చిత్తము ప్రకారం బ్రతికిండు. ఈ లోకంలో కూడా యేసయ్యకి ఆశలు వచ్చినాయి సుమా. ఆశలు సైతాన్ని కలిగించు, ఆశ పెట్టిండు సైతాన్ యేసయ్య. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను. అది ఎంతసేపు అని తిండికోలేవంది సైతాన్. కానీ హవ దగ్గరికి పోయి ఈ పండు తినన్నాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చి రొట్టె తినంటుండు. ఎంతసేపు మంది తిండిగోలే. అందుకే ఇప్పటికీ మనుషులు అదే మాట్లాడతారండి. చాలా మంది సైతాన్ భాష మాట్లాడతారు, తెలుసా మీకు? పోంగానే ఇద్దిను. యేసుప్రభు కూడా అన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు. అయ్యో, వాళ్ళు ఇప్పటికే 3 దినాలు అయింది వచ్చి, త్రోవలో వెళ్ళినప్పుడు వాళ్ళు అలసిపోయి సొమ్మసిల్లుతారేమో, కనుక వారికి భోజనం పెట్టండి, మీ దగ్గర ఏముందో చూడండి. పని అయిపోయిన తర్వాత భోజనం పెట్టడం వేరే లెక్క. పోవుడే తిను, అది వేరే లెక్క. ఏదో లాభము కొరకు తినమనడం వేరు, వాళ్ళు కుదుట పడడం కొరకు తినమనడం వేరు. ఇప్పుడు హాస్పిటల్లో రోగి ఉంటే తినమనడం వేరు లెక్క, ఒక రోగి ఉంటే తినమని చెప్పడే లెక్క వేరు. మంచిగానే ఆల్రెడీ తినొచ్చినవానికి తినండి, ఆ లెక్క వేరు. అది ఎవరు ఏ లెక్కతో అంటారో మనకు తెలియదు. సైతానికి ఆడైతే పడగొట్టే ఉద్దేశంతో చెప్పిండు, అవ్వా ఈ పండు తినాలే నువ్వు. వాడు ఎంత కుయుక్తిపరుడు అంటే, వాడు ఏదైనా తోటలో కొన్ని 1000 రకాల పండ్లు ఉన్నాయి కదా. అప్పుడు ఆపిల్ లేకుండేనా, అప్పుడు అరటి పండు లేకుండేనా, సీతాఫలం లేకుండేనా, అప్పుడు ఇంకా 24 కాలాలు కాసే పండ్లు ఉన్నాయి. ఇంకెంతో అద్భుతమైన తోట ఏదైనా తోట. ఇది ఒకటే తిను అని ఎందుకు ప్రేరేపించిండు వాడు? వానికి ఏదో లాభం ఉంది, ఇది ఈమె తింటే. నువ్వు అది తింటే నాకేం లాభము? తిన్నాక తెలుస్తుంది కథ. ఏం రా సైతానుగా, ఇది తినమంటివి గిట్లా చేస్తేవి అంటే దొరుకుతాడా వాడిగా? ఎగురుకుంటా దుక్కుకుంటా పోతాడు వాడు.
అయిపోయింది, నేను గెలిచిన. అది తినదాకా నేను ఎంత ఆశ పెడతాడో తెలుసా వాడు. ఇక వాడు ఇంకోటి మాట్లాడు, గెహాజీ అవి తీసుకో. ఎంతసేపు ప్రేరేపించుంటాడు. ఇస్కరియోతు యూదా అమ్ము ఎంత ప్రేరేపించుంటాడు కదా. అది వాళ్ళకే కాదు, యేసయ్యకు కూడా ఉంది ఆ ప్రేరేపణ. అంటే ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభును శోధించాడు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువు. శోధిస్తే యేసయ్య వాడిని గద్దించిండు. అయితే మనము ప్రభుబలలో పాలు పొందడానికి ముందు ప్రతిసారి మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలి, యోగ్యులమో కాదో చూసుకోండి అని మనం చెప్తుంటాం కదా. ఎందుకు చెప్తామో తెలుసా? ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి వారం సైతానుగాడు వచ్చి నిన్ను ఇట్లనే అనేక విషయాలలో ప్రేరేపిస్తున్నాడు ఆల్రెడీ. అది మీకు తెలుసు ఏ విషయంలో మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. యేసు ప్రభువును, హవ్వను, బిలామును, గెహాజీని, ఇస్కరియోతు యూదాను, దేమాను ప్రేరేపించినటువంటి వాడు, యేసు ప్రభువునే ప్రేరేపించినటువంటి వాడు నిన్ను కూడా ప్రేరేపిస్తాడు. ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం. ఏ విషయములోనూ నీ వీక్నెస్ వానికి తెలుసు. మనం ఎన్ని రోజులున్నా చాలాసార్లు మన వీక్నెస్ మనకు తెలివై, కానీ సైతానుకు తెలుసు మన వీక్నెస్లు ఏంటియో. నీకు ఏ వీక్నెస్ అయితే ఉందో ఆ వీక్నెస్ మీద వాడు నువ్వుకే గుర్తు చేస్తూ ఉంటాడు. ఇది ఎట్లనని చేసి నువ్వు ఇది తెచ్చుకో, ఎట్లనని చేసి ఇది తెచ్చుకో, ఎట్లనని చేసి ఇది పొందుకో, ఎట్లనని చేసి దీని మీద దృష్టి పెట్టు. గంట పొడుస్తూనే ఉంటాడు ముళ్ళులాగా. ఎందుకంటే వానికి పని పాట లేదు, వానికి నిద్ర రాదు, వాడు నిద్ర ఓడు. సైతాన్ కానీ బెడ్రూమ్ ఏడున్నది పడుకోనికి, అని బెడ్ ఏడున్నది, వానికి నిద్ర రాదు. నువ్వు మెలకుగా ఉంటే చాలు, ఆఖరికి వాడు కళల రూపంలో కూడా నిన్ను ప్రేరేపిస్తాడు. నీకున్న కోరికలు కళల రూపంలో నెరవేరుస్తాడు. విడిచిపెట్టాడు వాడు. అందుకే ప్రతి గంట, ప్రతి దినం మారు మనసు అవసరం అన్నట్టు. మారు మనసు పొందండి. మారు మనసు అంటే ఎట్లా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి శోధకుడు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎట్లా శోధనకుని జయించుడు చూడండి. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో 4వ వచనం, 3వ వచనం చదువుదాం. ఆ శోధకుడు సైతాను ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించు మానేను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడానికి వ్రాయబడింది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము అన్నాడు. అంటే ఒకటి తర్వాత ఒకటి శోధిస్తూనే ఉంటాడు వాడు. ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారిని చేతులు ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని అంటే వాడు 2 శోధనలు పెట్టిండు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు. మొదటిది ఏంటిది? ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, ముందు ఆకలి తీర్చుకో. తిండిపోయింది నేను దృష్టి అంతా. ఈనాడు చాలా మంది తినే నాశనం అవుతున్నారు, తినే రోగాలు వస్తున్నాయి. అతిగా తినిపిస్తాడు సైతాన్ గాడు. అవసరం లేనిది తినిపిస్తాడు, అతిగా తినిపిస్తాడు. ఈ 2 చేస్తాడు. ఈనాడు చాలా మందికి బీపీలు, షుగర్లు. ఒకటి అతిగా తినడం, రెండోది అనవసరమైనది తినడం. ఈ రెండింటిని బట్టే వస్తుంది. కొందరికి మందు తాగు, కొందరికి గుట్కా తిను, తినకపోతే అలా దవడ గుంజుతాయంట కొందరికి. మీరు అడగండి బుకెట్టలను, ఎందుకే ఊకే తింటాడు? ఏమో సార్, తినకపోతే మనసున పట్టదు. మనసును ఎందుకు పట్టదు ఎరికైనా? మనసున పట్టకుండా వాడు పొలిచిటోడు ఉన్నాడు. తిను. కొంచెం బలహీనమైన విశ్వాసం, బలహీనమైన మనసు అనుకోండి, అక్కడ వీళ్ళు ఏదో ఒక క్షణంలో దొరికిపోతారు అన్నమాట. అందుకే ప్రార్థన చేసుకోవాలి. వాని శోధనకు విరుగుడు ప్రార్థన, దేవునికి మహిమ కలుగును గాక. వాని శోధనకు విరుగుడు బైబిల్ చదువుడు, వాని శోధనకు విరుగుడు సంఘ సహవాసము. ఇది ఉంటే ఏమైతుందంటే ఆ శోధకుడు ఇప్పుడు నిన్ను శోధించడం, నేను మాట్లాడుతున్నంతసేపు వాడు నీ దగ్గరికి రాలేడు, మీరు వింటున్నంతసేపు వాడిని దగ్గరికి రాడు. నువ్వు 5 నిమిషాలు అట్లా బయటికి పో, దూరతాను నీ లోపలి. ఏమేంటావు ఇట్లా, నీతో పని ఉన్నది, ఆ చెట్టు కింద కూర్చో అంటే, లేదా బయటకు పోను, ఏదో చెప్తాను, నీకు ఏది ఇష్టమో చెప్తాడు. నీ మైండ్ వానికి తెలుసు. ఎంతో అంటే వాడు కొంతమంది రాజులను, గొప్పలోనే పడేసినోడు వాడు. నువ్వు లెక్క కాదు వాని. హవ్వ మహారాణి, ఆదాము మహారాజు.
యువరాణి మహారాణినే పడేసినోడు వీడు, దొంగ, దోచుకున్నటోడు వీడు, మోసగాడు. ఎవరు ఎట్లా మోసపోతారో వీరికి తెలుసు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని ఎట్లా పడేయాలరా అని ఆలోచిస్తారు చూసిరు. అసలు సైతాన్ గానికి తెలుసు ఎట్లా పడేయాలి. వాడు మొట్టమొదటి స్త్రీని పడేసిండు. వాడు ఎట్లా? వద్దన్న పండు తినిపించే విషయం. ఎట్లా మోసగించాలనో వానికి తెలుసు. ఈనాడు చాలా మంది యవనస్తులను వీడే ఈ మనస్తత్వమే ఆవహిస్తుంది. అందుకే నేను ఆ ఫలానా అమ్మాయిని పడేసిన లేదా ఈమెను పడేసిన అని చెప్తాడు. వాడు లేపిన అనడు, పడేసుడే. ఇది సైతాను మనస్తత్వం అన్నమాట. పడేయడానికి చూస్తున్నాడు తప్ప నిలబెట్టడానికి, లేపడానికి కాదు వీడు చూసాడు. అందుకే లైన్లో పెట్టినా లేదా ప్రేమలో పడేసుకున్నా, పడేసిన, ఇదంతా దొంగ పడేసుడే. ఇది సైతాను. ఎవరికైతే ఎక్కువ ఆలోచనలు పుడతాయో అందులో చాలా ఆలోచనలు సైతాని ఉంటాయి. ఆలోచనలు రావడం అవసరం, కానీ అది దేవుడు పుట్టిన ఆలోచన అయితే ఆశీర్వాదకం. నీ సొంత ఆలోచనలు వస్తా ఉన్నాయా? అందులో చాలా ఆలోచనలు సైతాను ఆక్యుపై చేసుకుంటాడు. నీకు అనుకూలంగా నిన్ను తృప్తిపరిచినట్టుగా నీ ఆలోచనలను సాటిస్ఫై చేయడానికి వాడు దిగుతాడు రంగంలోకి. దిగి నిన్ను పూర్తిగా భ్రష్టు పట్టిస్తాడు. నువ్వు భ్రష్టు పట్టేదాకా తెలియవు, నువ్వు పాడైపోయినావు, నిన్ను సైతాన్ని నడిపిస్తున్నాడు నీకు తెలియదు. హవ్వకు తెలిసిందా? బిలాంకు తెలిసిందా? గెహాజీకి తెలిసిందా? ఇస్కరియోతు యూదాకు తెలిసిందా? అంతకంటే తుడుము కాన్లా ఇప్పుడు మనం? అంతకంటే తుడుము కాళ్ళు ఉన్నారా ఇప్పుడున్న తరంలో? వాడు మొదటి మనిషి నుంచి పడేసుడు అలవాటు వానికి. యేసయ్యతోని ఆనుకొని ఉన్న వ్యక్తిని పడేసుడు అలవాటు వానికి. అసలు దేవుణ్ణే చూసినటువంటి దూతలను పడేసిన చరిత్ర సైతానికి ఉంది. వాడు ఎవరిని కూడా అరే నువ్వు నా ముందు లెక్క కాదురా అనుకుంటాడు. ఎవరినైనా అందరినీ. నీ వీక్నెస్ పాయింట్ నాకు తెలుసు. నిన్ను ఎప్పుడు కొట్టాలనో, ఏడ కొట్టాలనో, ఏ దాని మీద నీ ఆశ పెట్టాలనో, ఏ ఆశ నీకు చూపెట్టాలనో, దేని మీద నీ మైండ్ని కేంద్రీకరించి నీ టైం అంతా వేస్ట్ చేయాలనో, నిన్ను ఎప్పుడు లాగి కింద పడేయాలనో నాకు తెలుసు అనుకొని నవ్వుకుంటాడు వాడు సింపుల్గా. అరే రాజులు, మేధావులు, జ్ఞానులు, సైంటిస్టులనే పడేసిన తలకాయరా నాది, నువ్వు లెక్కన అనుకుంటాడు. అందుకే మనం దేవుని దగ్గర దేవాన్ని కృప కావాలని అడగాలి. ముఖ్యంగా ఈ 4 విషయాలు మర్చిపోవద్దు. సైతానుకు దొరకొద్దు అంటే ఈ 4 విషయాలు ఉండాలండి. జీవిత కాలం గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టమైతేనే. అదే ఏమిటి అంటే అపోస్తలుల బోధ, అపోస్తలుల సహవాసం, అపోస్తలుల రొట్టె విరుచుట, అపోస్తలుల ప్రార్థన. ఈ 4 ఉన్నోళ్ళు పడిపోరు. మొదటి విషయం, పడిపోతే కూడా తిరిగి లేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు 7 సార్లు పడితే 7 సార్లు కూడా లేస్తావు. ఈ పద్ధతిలో ఉండు. ఫస్ట్ నువ్వు పడిపోవు అని చెప్పడానికి లేదండి. నువ్వు పడిపోవు అని చెప్పడానికి లేదు. పడిపోకుండా నిన్ను ఉంచుతాడు దేవుడు. కానీ నీ ఆలోచనలు, నీ ప్రేరేపణలు, నువ్వు సైతానికి ఇచ్చే టైం ఎక్కువైపోతే కొన్నిసార్లు నువ్వు పడిపోతావు కూడా. కానీ పడిపోయిన వాళ్ళను కూడా దేవుడు లేవనెత్తుతాడు. కానీ ఈ సిస్టంలో ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలని చెప్తున్నా నేను. ఇందులో అపోస్తలుల బోధయందు, అపోస్తలుల కార్యం 2:42, అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉంటే, ఇలా ఎడతెగకుండా ఉన్నటోళ్ళు ఏం తప్పు చెయ్యరు అని మీరు అనుకుంటున్నారా? వీళ్ళు ఏం చిన్న లోపం కూడా వీళ్ళ లోపల ఉండదు అనుకుంటున్నారా? పోనీ వీళ్ళు ఏం అబద్ధం ఆడరు అనుకుంటున్నారా మీరు? వీళ్ళలో చిన్న పొరపాటు కూడా జరగదు అనుకుంటున్నారా మీరు? ఈ పద్ధతిలో ఉన్నోళ్ళు వీళ్ళ లోపల కక్షలు ఉండయి అనుకుంటున్నారా? వీళ్ళు అబద్ధాలు ఆడరు అనుకుంటున్నారా? వీళ్ళు మోసాలు చేయరు అనుకుంటున్నారా? ఈ పద్ధతిలో ఉన్నోళ్ళు వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు అనుకుంటున్నారా? అదేం కాదు. వీళ్ళు అబద్ధాలు ఆడుతారు, వీళ్ళు మోసం చేస్తారు, వీళ్ళు కూడా శోధించబడతారు, శోధనకు లొంగుతారు, కానీ వెంటనే బయటపడరు. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు బయటపడతారు. ఎవ్వరు శుద్ధపూసలు లేరు దేవుని ముందు. సైతాన్ గానికి తెలుసు, అందరి కథలు తెలుసు సైతాన్ గాని. ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అందుకే ప్రభువు కూడా ఏమన్నాడు, చీకటిలో ఉన్న విషయాలు వెలుగులోనికి వస్తాయి, ఆ వెలుగులోనికి తెచ్చే సమయం ఒక్కటి ఉన్నది. కానీ దేవుని మీద విశ్వాసముతో, దేవుని కృప మీద ఆధారపడి మనం ఈ పద్ధతిలో ఉంటే ఏమవుతుందంటే,
నువ్వు ఈ పద్ధతిలో ఉంటూ ఉంటూ కూడా మోసగాని అయినా, ఈ పద్ధతిలో ఉంటూ కూడా అబద్ధం ఆడి, నీ పద్ధతిలో ఉంటూ కూడా నువ్వు కక్షలు విమతములు ఉన్నా ఏమైపోతుందంటే దేవుడు మళ్ళీ లేవనెత్తుకొని నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు ఈ పద్ధతులు అవసరము. చాలా మంది ఈ పద్ధతిలో లేక ఏమైపోయారంటే అందరికి వచ్చే శోధనలే భక్తులకు వస్తాయి. అయితే ఈ పద్ధతి వాళ్ళకు లేదు కాబట్టి ఏమైపోతుందంటే వాళ్ళు పడిపోతారు, మళ్ళీ అన్యుల కంటే ఘోరంగా తయారవుతారు. అరే ముందు అన్యులు ఉండిరి, మధ్యలో బాగానే రక్షణ పొందిరు, బాగానే భక్తి చేసిండ్రు, తర్వాత మళ్ళీ పడిపోయి ఇంకా ఘోరంగా అయిపోతారు, అన్యుల కంటే ఘోరం అయిపోతారు అన్నమాట. ఎక్స్ట్రీమిటీకి వెళ్ళిపోతారు భక్తిహీనతలో. సైతాన్ గాడు అట్లా చేస్తాడన్నమాట. ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంటే దాన్ని ఎల్లగొట్టి ఇల్లునంతా శుభ్రం చేసిన తర్వాత అది మరి 7 దయ్యాలను తీసుకొని వస్తుంది ఆ ఇంటికి. ఒక దయ్యం ఉన్నప్పుడు కంటే 7 దయ్యాలు ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది కదా పరిస్థితి. ఈనాడు చాలా మంది పాత క్రైస్తవుల గతి అదే. పాత క్రైస్తవులు అని చెప్పుకుంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటిదనంటే వాళ్ళ తాతలు తండ్రులు రక్షణ పొందినప్పటికంటే, రక్షణ పొందక ముందు వాళ్ళు ఎట్లయితే ఉన్నారో అంతకంటే 7 అంతలు ఎక్కువ ఘోరంగా వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉంటారు ఆల్రెడీ. ఎందుకు ఉంటారంటే వీళ్ళకి ఈ పద్ధతి తెలియకపోతే, అపోస్తలుల బోధ తెలియకపోతే, సహవాసంలో ఉండకపోతే, రొట్టె విరుచుటలో పాల్గొనకపోతే, ప్రార్థన చేయకపోతే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తాతలు తండ్రులు రక్షణ పొందడానికి ఉన్నటువంటి స్థితి కంటే 7 అంతలు ఎక్కువ స్థితిలో దరిద్రతలో భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారు. ఈనాడు పాత క్రైస్తవుల పరిస్థితి అదే. ఇదే కారణం. మనమేదో శుద్ధపూసలం అని కాదు, ఈ పద్ధతిని దేవుడు పెట్టాడు కదా. ఇందులో ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం కూడా చాలాసార్లు పడిపోతాము, తెలియకుండా పడిపోతాం, బలహీనపరచబడతాం, మనకు కూడా శోధనలు వస్తాయి. కానీ ఈ పద్ధతికి మనం కనెక్ట్ అయిపోయినాం కాబట్టి ఏమైపోతుందంటే దేవుడు మనలను కనికరించి లేవనెత్తుకొని పడుతూ లేస్తూ మనలను ఆయన పోలికలోనికి చెక్కుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి ఏముందో అక్కడ. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. వీళ్ళు ఎటువేరు? జెరుబ్బయలు ఎటువేరు? ఏంటంటే మనం అనేక విషయములలో, ఇదే ఒప్పుకునే యథార్థత ఉంది ఎవరికైనా? మనము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు కదా. మరి తప్పిపోయిన వాళ్ళకి ఎట్లనండి రక్షణ, ఎట్లనండి పరిశుద్ధత, ఎట్లనండి అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చెబుతా. 9వ వచనం చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి. అయితే నువ్వు పాపము చేశావనే సంగతిని తెలుసుకొని ఒప్పుకోవాలి. అక్కడ వస్తుంది రక్షణ. మొదట ఏం తెలుసుకోవాలంటే నేను పాపిని, తప్పిపోయాను అని తెలుసుకోవాలి. తప్పిపోయావని గుర్తు చేసుకోవాలి. తప్పిపోయిన సంగతిని గుర్తుపట్టాలి. మొదట తప్పిపోయిన తర్వాత ఏం చేయాలి? నేను తప్పిపోయాను అని ఒప్పుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. ఎందుకు నీతిమంతులుగా తీరుస్తాడంటే నీవు నీ ఉన్న స్థితిని యథార్థంగా ఒప్పుకున్నావు. ఒప్పుకున్న దానికి మార్కులు అండి ఇక్కడ. ఒప్పుకున్నందుకు మార్కులు ఇక్కడ. అందుకే అతిక్రమములు దాచి పెడతారు చూసినవా, దాచిపెట్టిన వాళ్ళకు దేవుని కనికరం రాదు. ఒప్పుకున్న వాళ్ళకే దేవుని కనికరం కలుగుతుంది. అందుకే అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరం పొందుతాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము
28వ అధ్యాయము 13వ వచనం, 28, 13. థ్యాంక్ యూ. అతిక్రమం దాచిపెట్టిన అతిక్రమములను, అంటే అతిక్రమములు ఉంటాయా ఉండయా? ఉంటాయి. అతిక్రమములు ఉన్నాయని ముందు గుర్తుపట్టుకోవాలి. ఎవరి అతిక్రమాలు? పక్కోళ్ళయి, ఎదుటోళ్ళయి, వాళ్ళయి, వీళ్ళయి కాదు. నీ అతిక్రమములను నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి వాటిని దాచొద్దు. దాచొద్దు అంటే ఏం చేయాలి? బహిర్గతం చేయాలి. ఎవరికి? దేవునికి. పోపు చెవుల కాదు, పాస్టర్ చెవుల కూడా కాదు. పాస్టర్లకు అన్ని చెప్పొద్దు, గుర్తుపెట్టుకోండి. పాస్టర్లకు అన్ని చెప్పొద్దు. పాస్టర్లకు నువ్వు అన్ని చెప్తే పాస్టర్ పోపు అవుతాడు. అర్థమైందా? పాస్టర్కి అన్ని విషయాలు ఎందుకంటే చెప్పండి. పాస్టర్ కూడా మనిషే కదా. పాస్టర్ నువ్వు పోపుని చేస్తారా, పాపిని చేస్తారా? పాస్టర్కి అన్ని చెప్పొద్దు, అవసరం లేదు. పాస్టర్ కూడా అన్ని చెప్పొద్దు. అబ్బా ఎంత మంచిగా ఉందా అని చెప్తా. నువ్వు చెప్పమంటే ఇబ్బంది, కానీ చెప్పకంటే ఇది వినడానికి ఎంత హాయిగా ఉందో. అందుకే మేము చెప్తలేము మేము. చెప్పొద్దు, మీ దగ్గరనే పెట్టుకోరు. అయితే మీరు దేవునికి చెప్పండి. ఎవరికి చెప్పాలి? దేవునికి. చెప్పగలిగే విషయాలు కొన్ని ఉంటాయి, చెప్పలేని విషయాలు కొన్ని ఉంటాయి. చెప్పగలిగేంత విషయాల మట్టుకే చెప్పాలి. చెప్పలేని విషయాలు నువ్వు దేవునికి చెప్పాలి. మనిషితో చెప్పలేని విషయాలన్నీ దేవునితో చెప్పాలి. దేవుని ముందు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? అలా దాచిపెట్టకుండా ఎవరైతే దేవుని ముందు చెబుతారో, అలా దాచిపెట్టకపోతేనే నువ్వు వరదలుతావు. తర్వాత వాటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావు. చూసినావా? దేవుని కనికరం అనేది మన మీదకి వస్తుంది. ఈరోజు ఆదివారం మనం చర్చికి ఎందుకు వచ్చినాం ఎరికైనా? దేవుని యొక్క కనికరమును పొందిపోవడానికి వచ్చినాం మనం. దేవుని యొక్క కనికరం మన మీదకి ఎట్లొస్తుందట? మన అతిక్రమములు ఏంటియో మనం గుర్తుపట్టి, ఆ అతిక్రమాలను దాచిపెట్టుకోకుండా వాటిని దేవుని ముందు ఒప్పుకొని, వాటిని నేను విడిచిపెడుతున్నా ఈ రోజుతోని అని ఎప్పుడైతే తీర్మానం చేస్తామో అప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా నిజముగా ఒప్పుకొని దేవుని కనికరం పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే యోబు లాగుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. యోబు లాగుంటారు. ఖచ్చితంగా యోబు లాగుంటారు. వాళ్ళు కష్టాలకు భయపడరు, సుఖాలకు పొంగిపోరు, కష్టాలకు కృంగిపోరు. అర్థమైందా? దేవునికి నమ్మదగి ఉంటారు. దేవుడు ఒక మాట చెప్పాడు యోబు గురించి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. మనము న్యాయంగా మాట్లాడడం నేర్చుకుంటాం. మనం యథార్థంగా బ్రతకడం నేర్చుకుంటాం. ఎప్పుడు? మనము దేవుని ముందు ఉన్నట్టుగా ఒప్పుకున్నప్పుడు, దేవుని కనికరము మనకు దొరికినప్పుడు, దేవుని కృప మనకు దొరికినప్పుడు మనము యథార్థవంతులుగా ఉంటాం. మనము న్యాయంగా మాట్లాడడం మొదలు పెడతాం. నేనేం మంచోని కాదు, అది యథార్థత. కాబట్టి నీ లోపల ఏమని అంటూ కూడా సరి చేసుకో, ఇది నీలో తప్పు ఉంది, సరిదిద్దుకో అని న్యాయం మాట్లాడడం మొదలుపెట్టు. నేను మంచోన్ని అయితే నేను న్యాయం మాట్లాడాలని కాదు. నేను పాపిని, ఒప్పుకున్న పాపిని, కృప పొందిన పాపిని, కనికరించబడిన పాపిని. మీకంటే నేనేం పెద్ద గొప్పని కాదు. మీరు ఎట్లనో నేను గంటనే. కానీ దేవుడు నాకు ఒక పని అప్పగించుండు, ఆ పని నేను చేస్తున్నా. మీకు అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చెయ్యి. నీ పని నేను చేయలేను, నా పని నువ్వు చేయలేవు. స్త్రీల పని పురుషులు చేయలేరు, పురుషుల పని స్త్రీలు చేయలేవు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, అంతే. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడంటే నువ్వు ఎవరికి దొరకవు. తర్వాత యోబును దేవుడు దీవించుడు. ఎవరికైనా దొరికిండా యోబు? ఇక్కడ తేలిపోయింది ఏంటిదంటే దేవుని గొప్పతనం, సైతాను గాని కుట్ర, యోబు భక్తి. ఇవి తేలినాయి. దేవునికి మహిమ కలుగునుగా. వాళ్ళ భార్య ఆయనకు అలాంటి స్థితి ఉన్నప్పుడు, అయ్యా నీ పరిస్థితి ఎట్లుంటే నాది గదే పరిస్థితి అని ఆయనకు కొంచెం ఆదరణ చెప్పుంటే ఎంత బాగుంటుండే. ఆమె కాగలే పానం. అయిపోయింది యోబు కథ. ఇంకేముంది? ఆ దేవుని తిట్టి చచ్చిపోరాదు, ఇంకేం బతుకుతున్నాం?
అనేసింది. అప్పుడు యోబు, ఎటులను సహింతునే హోవా కటకట కష్టముల్ కల. ఈ పాట ఎప్పుడు వాడుంటాడంటే ఈమె అన్నంకనే వాడుంటాడు యోబు. ఉండను ఇల్లును పండను మంచమున్ కూటికి గుడ్డకు కరువాయెనుగా బూడిదయేనా పరుపాయెనుగా బూడిదయేనా పరుపాయెనుగా గోకుకొనుటకును గోలును లేవే గోకుకొనుటకును గోలును లేవే ఎటులను తగిల్తునే హోవా కటకట కష్టములు కలకాలమేనా ఎటులను తగిల్తునే హోవా శిరము నుండి అరా కాలు వరకును స్వస్థత కొంచెము నైనను లేదే కురుపులతో కొట్టబడితేనే కురుపులతో కొట్టబడితేనే గోపుకొనుటకును గోలును లేవే గోపుకొనుటకును గోలును లేవే ఎటులను సహింతునే హోవా. ఏమండి, ఉండను ఇల్లును పండను మంచము కూటికి గుడ్డకు కరువైందంట. అంతకుముందు బీదలను ఆదుకున్న యోబుకు ఇతనికే వచ్చింది ఇప్పుడు కష్టం. తినడానికి తిండి లేవు, తాగడానికి నీళ్లు లేవు. అంతకుముందు మంచి ఆ దేశంలోనే ఉన్న ఉన్నతమైన పరుపుల మీద వాడుకున్నాడు యోబు. ఇప్పుడు బూడిదనే పరుపు అయిందంట మెత్తగా. ఏమండి, చిల్ల పెంకే తన స్నేహితుడయిందంట. చిల్ల పెంకే నా స్నేహితులైరా. అంతకుముందు ఆయన లెక్క పైసలు ఉన్నోళ్ళు స్నేహితులు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిల్ల పెంకు గోకొనికి గోరులే ఊసిపోయినాయి. అటువంటి రోగం వచ్చి అరికాల నుంచి తలకాయదా. ఆయనను చూస్తేనే సీసీ అని అందరు దూరం, పనివాడు కూడా దగ్గరికి వస్తలేడు. భార్య కూడా వచ్చి తిట్టింది. అక్కడ ఉన్నటువంటి ఆ గోర్లు లేని ఏళ్లతో తీసుకొని ఆ గులగుల పెడుతుంటే గోక్కుంటున్నాడు. చిల్ల పెంకేనా స్నేహితులైరా. ఏమండి, ఇప్పుడు ఆ పెంకాస స్నేహితుడు అయిపోయాడు. ఎందుకంటే గులగుల పెడితే దోస్తు అయితే ఏడ గులగుల పెడుతున్నాడు గోపుతాడు. భార్య గోపుతుందేమంటే చచ్చిపోమన్నవాటి. పనులేమో దగ్గరికి వస్తలేకపోయారు. చిల్ల పెంకేనా స్నేహితులైరా ఎటులను సహింతునే హోవా. సహించడానికి దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో తీసుకొస్తాడు నిన్నొక యోబును చేయడానికి ముందు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు యోబు అవుతావా, ఏమైతావు? మన జీవితంలో ఖచ్చితంగా ఈ రెండింటిని దేవుడు ఇస్తాడు. నీకు ఒకసారి ధనం ఇచ్చి చూస్తాడు, నువ్వు ధనములు ఎంత నమ్మకంగా ఉంటావో. కొన్నిసార్లు నిన్ను బీదోని చేసి చూస్తాడు, బీదరికంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో. రెండిచ్చి చూస్తాడు. కొన్నిసార్లు నీకు బాగా ఆనందం ఇచ్చి చూస్తాడు, ఆ ఆనందంలో నువ్వు ఎట్లే ఉంటావు. కొందరు ఆనందంలో తప్పులు చేస్తారు, కొందరు చాలా కడు బీద స్థితిని ఇస్తాడు దేవుడు. రెండిస్తాడు అందరికి ఖచ్చితంగా. వెలుగు చీకట్లు ఉన్నట్టు, పగలు రాత్రి ఉన్నట్టు ఇవి రెండు వస్తాయి జీవితంలో. ఈ రెండిట్లలో నువ్వు సరిగా ఉన్నప్పుడే నువ్వు యోబు అవుతావు. నీ స్థాయిలో నువ్వు. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి, అందుకే ఒక తీర్మానం చేశాడు. ఈ తీర్మానం మనందరిది కావాలండి. అప్పుడు పాస్టర్ ముఖం చూసో ధనమును చూసో రారు, దేవుని వాక్యాన్ని చూసి సత్యాన్ని చూసి వస్తారు మందిరానికి. గర్భము నుండి దిగంబరిగానే వచ్చితి నిచ్చాటికి వట్టి చేతులతో. నాతో కలిసి పాడండి. గర్భము నుండి దిగంబరిగానే వచ్చితి నిచ్చాటికి వట్టి చేతులతో. నాకు కలిగిన వర్ణయు నీవే, నాకు కలిగిన వర్ణయు నీవే,
నీవే తీసుకొంటివి స్తోత్రము, నీవే తీసుకొంటివి స్తోత్రము, ఎటులను తగింతునే హోవా, కటకట కష్టముల్ కలకాలమేనా, ఎటులను తగింతునే హోవా. ఏమండి ఆయన అంటాడు, చర్మమంతయును చీకిపోయినా నా దేహముతో నిన్ను చూతును, కన్నులారానే గాంచెద క్రీస్తా, కన్నులారానే గాంచెద క్రీస్తా, కరములే స్తోత్రములు చేస్తున్నా. అందుకే నచ్చింది యోగు దేవుడికి. గోరు లేవు గోక్కనికి, కళ్ళు అవుతున్నాయి కదా అయ్యా మంచిగా, కళ్ళకు రోగం రాలేదు యోగు. ఎందుకంటే కళ్ళకు రోగం వచ్చినట్లేదు, కళ్ళు అయితే చూస్తున్నాయి. ఉన్న ఆ కళ్ళతో నిన్ను చూస్తా అంటుండు. అందుకే యోగు దేవునికి భలే ముచ్చటేసిండండి. యోగు లాంటి స్టోరీ ఇంకోటి లేదు బైబిల్లో. ఏమండి, కన్నులారా నే గాంచేద క్రీస్తా అంటున్నాడు, నా దేహముతో నిన్ను చూస్తా నేను అంటు. కరంలన్నీ పుండ్లే ఉన్నాయి కానీ ఆ గోర్లు లేని గులగుల పెడుతున్న ఆ చేతులెత్తి చెప్తున్నాడు, కరములెత్తి స్తోత్రములు చేతును. మేము మాట్లాడుతున్నాం, నా దగ్గర ఏదో ఉందనుకుని చాలా మంది వచ్చారు. నేను ఇక్కడ సేవకు వచ్చాను, నా దగ్గర ఏమి లేదు, వీళ్ళు పెద్ద కుటుంబం కాదు, పెద్ద కులపోళ్ళు కాదు, ఈయన బాగా ఉన్నోడేమో కాదు అని, నా స్థాయికి సరిపోదు ఈయన అనుకొని ఒక్కొక్కరు దూరం అయిపోయి. నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఉన్నోళ్ళతో, యోబు లాంటి గతి నాకు పడితే మీరు ఉంటారా ఇక్కడ అంటున్నా. ఒకవేళ యోబు లాంటి గతి నాకు వచ్చింది అనుకోండి, ఎంతమంది ఉంటారు ఇక్కడ మీరు? యోగులాగా నాకు అరికాల నుంచి నడినెత్తి దాకా ఏదన్నా ఒకవేళ ఒక రోగం ఉండి నాకు గోర్లా నూసిపోయి, గోక్కోనికి గోర్లు కూడా లేక ఏదో ఆ పక్కన పెంకాసుకో దొరికితే గీక్కుంటాడో కూర్చున్న మూలకు ఒక దగ్గర, అప్పుడు ఎంతమంది వచ్చి ఉంటారు చర్చిలో? ఒక్కరు కూడా ఉంటారు చెప్తున్నాను. ఒకవేళ ఉన్నారు అంటే నువ్వు ఒక యోగ అవుతావు. ఎవరు చెప్పొద్దు నేను ఉంటాను, చేతులు ఎత్తొద్దు, ఎవరు చెప్పొద్దు. ఆ గతి వచ్చినప్పుడు తెలుస్తుంది. అప్పుడు నిన్ను లోకమంతా ఏమంటారు ఎరికేనా? దేవుడే ఆయనను మొత్తిండు, దేవుడే అతన్ని శిక్షించిండు, ఇంకా గాడికేం పోతున్నావు, ఆ శాపం నీ మీదకి వస్తుంది, అడిగి గోకు అంటారు 1000 మంది నీతో. అప్పుడు ఎవరి మాట వింటావు? నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వాళ్ళు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ అంటారు, అరే దేవుడే అతన్ని మొత్తితే అతని గతి బాగలేదు, తాగనీకి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, తనానటోళ్ళు ఎవ్వరు లేరు అతనికి, ఇంకేం పోతున్నావు గాడికి, ఏం చూసుకొని పోతున్నావు అని 100 మంది 100 రకాలుగా ప్రతి నిమిషం నీతో అంటుంటే వస్తారా ఎవరన్నా నా దగ్గరికి? వస్తారని అడుగుతున్నా. ఏమండి, కాబట్టి దేవుడు ఆ స్థితిని ఇయ్యాడు నాకు. ఇయ్యాడు ఎందుకు ఇయ్యాడంటే, ఆ స్థితి వస్తారే ఎవరు మిగులరా, ఎవరు ఉండరు అని. ఒకవేళ ఆ స్థితి ఉంటే కూడా వచ్చేటోళ్ళు ఉంటారు సుమా, ఎవరో వాళ్ళు నాకు తెలియదు. ఒకవేళ మీకు ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు నీ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారో ఎవరు రారో నాకు తెలియదు, నేను వస్తాను నీ దగ్గరికి. అలాంటి గతి నీకు పడితే నీ చుట్టాలు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు, నీ స్నేహితులు, నీతోని నీ పండుగకు వచ్చిన వాళ్ళు, నువ్వెవరెవరో పండుగకి అయితే వెళ్ళిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు నాకు తెలియదు. కానీ నేను రావాల్సి వస్తుంది, సేవకునిగా నేను రావాలి. మరి సేవకునిగా గతి పడితే ఎవరు వస్తారు? తెలియదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, సేవకుడు ఎప్పుడు వండరోడు, సేవకుని యొక్క జీవితం ఎప్పుడు ఒక తీరు ఉండదు.
అనేక మలుపులు తీసుకుంటుంటది జీవితం. ఎందుకు ఎందుకు అంటే ఒకవైపు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు చెప్పిన మాటలు, ఒకవైపు సైతానుగాడు పెట్టే శోధనలు, ఇబ్బందులు. దేవుడు పెట్టిన మార్గాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంటాడు కదా, వాడు నడవకుండా రకరకాల ఇబ్బందులు వాడు గురి చేస్తుంటాడు. సంఘము అంటే అర్థం ఏంటో తెలుసా? ఎలాంటి కష్టము, ఎలాంటి ఒడిదొడుకులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన ఐక్యతను దెబ్బతీయకుండా ఉండేటువంటి సంఘటితమే సంఘము. దేవునికి మహిమ కలుగునుగా. ఏవైనా ఉంటే అవి తర్వాత మాట్లాడుకోవాలి. ఫస్ట్ సంఘ ఐక్యత ఉండాలి. సంఘం అనేది దేవుని మీద విశ్వాసముతో మనం ఐక్యపరచబడాలి ఫస్ట్. ఇక మిగతా విషయాలన్నీ తర్వాత. శోధనలు, గాయాలు, దెబ్బలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, ప్రతిదీ తర్వాత. ఫస్ట్ సంఘముగా ఐక్యంగా ఉండాలి, ఇంకా మిగతా విషయాలన్నీ తర్వాత. వాటికి ఇంపార్టెన్స్ కాదు, సంఘ ఐక్యతకే ఇంపార్టెన్స్ అనే మైండ్ సెట్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళని దేవుడు దీవిస్తాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, జీవిత కాలానికి గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని చేత దీవించబడాలని నువ్వు కోరుకుంటే వచ్చేటువంటి ఎన్నో ఒడదలు. జీవితం అన్నప్పుడు ఎవరి కుటుంబము ఎప్పుడు ఒకటి తీరు ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఒకటి తీరు ఉంటుంది అనుకుంటున్నారు మీరు? రాజుల కుటుంబాలు కూడా ఎప్పుడు ఒకటి తీరు ఉండదు. యోబు రాజే కదా, దావీదు రాజే కదా, ఎన్నోసార్లు అడుగులు పట్టుకొని తిరిగి. సొలొమోను రాజే కదా, ఆయన స్థితి ఒకటి తీరు, ఎప్పుడు ఒకటే తిరగలేదు ఆయన జీవితం. మీరు అనుకోకండి. ఎప్పుడు కూడా ప్రసంగి సొలొమోను అందరికంటే ఎక్కువ సుఖం అనుభవించినోడు, అందరికంటే ధనం ఉన్నోడు, అందరికంటే అధికారం ఉన్నోడు, అందరికంటే జ్ఞానం ఉన్నోడు చెప్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు వెళ్ళాల్సి వస్తే ఒక దగ్గరికి, సంతోషం ఉన్న ఇంటికి పోకు, దుఃఖం ఉన్న ఇంటికి పో అని చెప్పింది. ఈనాడు మనుషులు ఏం ఆలోచిస్తారు తెలుసా? పెళ్లికైతే అందరూ పోతారు, దుఃఖం ఉన్న కాడికి పోరు. ఇది లోకపు పద్ధతి, లోకము నడవడిక. నేను అడుగుతున్నా, మీరు ఎటువైపు ఉన్నారు? మీకు పండుగ, వాళ్ళ దగ్గర పండుగ ఉందంటే ఎక్కువ ఆనందం కలిగి ఉరుకుతారా? తొందర ఉన్న పాటను వెళ్ళిపోతారా? దుఃఖం ఉన్నదంటే వెళ్ళిపోతారా? ప్రసంగిలో అంటాడు కదా సొలొమోను, ఏమంటాడు? ఆనందించుచున్నటువంటి ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించుచున్న ఇంటికి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఈనాడు లోకం ఏం నేర్పిస్తుందో తెలుసా? నువ్వుకే నవ్వు నవ్వు నవ్వు. దేవుడు ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండి మరలా ఆనందంగా ఉండి. ఈ లోకంలో జబర్దస్త్ అని కామెడీ షోలు ఉన్నాయి. ఇదంతా ఆర్టిఫిషియల్ నవ్వుడే తెలుసా మీకు? అప్పటి మందమే నవ్వది. నిజమైన నవ్వు ఏంటిదంటే నీ హృదయంలో నుంచి రావాలి. నీ హృదయంలో నుంచి రావాలి నవ్వు అనేది. ఆ నవ్వు హాహాహాహా అన్నట్టు ఉండదు. ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు నుంచుతుంది, హృదయంలో ఉన్న ఆనందం. దేవునికి మహిమ కలుగునుగా. ఏమండి? కాబట్టి ఇక్కడ నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఈనాడు కామెడీ షోలు బాగా ఎందుకు హిట్ అవుతున్నాయి తెలుసా? ఈ లోకంలో మనుషులకు ఆనందం లేదు. కొద్దిసేపు కామెడీ షో చూసి కొందరు సిగరెట్ల పిచ్చున్నట్టు కొందరికి ఈ నవ్వు పిచ్చుంది. అది హృదయంలోకి నుంచి వచ్చే నవ్వు కాదు అది. నేను కూడా చూశాను జబర్దస్త్ అవి కపిల్ షో, కామెడీ కపిల్ విత్ కామెడీ షో సంథింగ్ ఉంటుంది, కామెడీ విత్ కపిల్. అవి హృదయంలోకి వచ్చి నవ్వులు కాదు, బయట నుంచి నోటి నుంచి వచ్చే నవ్వుతో వదిలేస్తాం అవి. కానీ హృదయంలోనే దేవుడు ఒక నవ్వు పెడతాడు. అది ప్రశాంతతతో, ఆనందంతో, తృప్తితో వస్తుంది. ఆ నవ్వు హహాహాహా అన్నట్టు ఉండదు, ముఖం మీద చిరునవ్వు కలిగిస్తుంది అంతే. అది దేవుడిచ్చే నవ్వు. అయితే దుఃఖపడుట మేలు అన్నాడు. ఎంతమందికి ఇష్టం ఈ దుఃఖం? చెప్పండి. ఎప్పుడు నీకు దుఃఖపడు ఇష్టమా? ఎప్పుడు సంతోషంగా? ఈ లోకమంతా ఏం వెళ్తున్నారు కదా, నువ్వు మంది ఎందుకు తాగుతున్నావు అంటే ఆనందంగా ఉండడానికి అంటాడు. సిగరెట్ ఎంత తాగుతున్నావు అంటే ఆనందంగా ఉండడానికి అంటాడు. ప్రతిదీ కూడా ఎందుకంటే ఆనందం కొరకు అంటాడు. ఏ ఆనందము? ఈ భౌతిక ప్రపంచంలో లోకమిచ్చే ఆనందం ఒకటి ఉంది, ఆనందం కొరకు.
కానీ దేవుడే ఇచ్చే ఒక ఆనందం ఉంది. అది నువ్వు దేవునితో కనెక్ట్ అయితే ఆనందం కలుగుతుంది. నేనేమంటున్నా అంటే యోబుకు భౌతిక సంబంధంగా మొత్తం దుఃఖమే ఉంది, కానీ తన హృదయంలో ఆనందం ఉంది. ఎందుకు అంటే అతడు దేవుణ్ణి చూస్తున్నాడు. దేవునితో ఆయన కనెక్షన్ కట్టగాలే యోబుది. ఆయన హృదయంలో ఆనందమే ఉంది కాబట్టి చెప్తున్నాడు, అమ్మ మనము మేలే అనుభవించాలన్నా కీడు అనుభవించొద్దామా? పిల్లలకు స్వీట్ పెడితే తింటారు, చేదు పెడితే తినరు. అరే నువ్వు తీపి పెడితేనే తింటావా, చేదు పెడితే తినవా? వాళ్ళు రివర్స్ అనాలి, మమ్మీ నాకు ఎప్పుడు తీపే పెడతావా, చేదు పెట్టవా? చేదు పెట్టినప్పుడు అనుకోవాలన్నమాట, ఓహో నేను ఇన్ని రోజులు తీపి పెడితే తిన్నా కదా, చేదు కూడా పెడితే తినాలే కదా నేను అనుకోవాలి. అందుకే దేవుడిచ్చిన సుఖం మాత్రమే కాదు, కష్టమును కూడా నేను అనుభవించాలని, తృప్తిగా అనుభవించాలి దాన్ని కూడా. వాళ్ళు యోగులు అవుతారు. సుఖం వచ్చినప్పుడు సుఖపడతా, కష్టం వచ్చినప్పుడు ఆ దేవుడు ఏంటిది అంటే దేవుడు మెచ్చడు. అక్కడ తెలిసిపోతుంది, మనిషి గుణం తెలిసిపోతుంది. ఓహో నువ్వు ఇంతేరా అని దేవుడు వానికంటూ ఒక హద్దు పెట్టేస్తాడు అన్న. కాబట్టి ఈ లోకములో ఉన్న మనుషులు ధనమును చూసి మారిపోతారు, దేవుని భక్తులు వాక్యాన్ని చూసి మారిపోవాలి. ఎందుకంటే అన్నిటిని మించిన వాక్యము, అన్నిటిని మించిన ధనము దేవుని వాక్యము. దేవుని వాక్యానికి నువ్వు ఆకర్షితునివి, ఆకర్షితురాలువా? ఈ లోకములో ఉన్న ధనానికి నువ్వు ఆకర్షితునివి, ఆకర్షితురాలువా? 19వ అధ్యాయం సామెతల గ్రంథములో మనము చదువుకున్న ఆ మాట తర్వాత ఏముంది ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. 19:4 మనం చదివాము. ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును అని ఉంది కదా. ఏమండి 7లో చదివాము, బీదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులగుదురు, వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు. 8 బుద్ధి సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును అని ఇక్కడ చెబుతూ ఆయన ఏమంటాడంటే మనము సంపాదించుకోవలసినది ఏమిటి? ధనం మీద కాదండి. చాలా మందికి ధనం మీద కాదంటే వినరు, ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ధనం మీద పిచ్చింది కనుక అందరికి గదే పిచ్చి లేస్తుంది. కానీ ఇక్కడ వాక్యం మీద పిచ్చి లేవాలి, సత్యం మీద పిచ్చి లేవాలి, సత్య ధనం మీద దృష్టి ఉండాలా. భౌతిక సంబంధంగా ఎట్లున్నా నువ్వు వర్రి కావద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చూడండి, 14 చదువుతాం. 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీకెన్నో ఇష్టమైన వస్తువులు ఉన్నాయి ఇప్పుడు, అవన్నీ దీనితో సమానం కావట. దేనితో సమానం కావు? జ్ఞానముతో సమానం కావు. 13 చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఈ జ్ఞానమే యేసు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే 8వ అధ్యాయంలో జ్ఞానం మాట్లాడుతుంది. వినండి ఒకసారి, ఏమంటుందో చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. రాజవీధులలో మార్గములలోనూ అది నిల్చుచున్నది. అది సంగతి. జ్ఞానము కావాలా? ఆ జ్ఞానమే వాక్యం అయి ఉన్నది, ఆ జ్ఞానమే దేవుడు అయి ఉన్నాడు. ఆ జ్ఞానం కావాలి మనకు. దానిని నువ్వు ఆస్తిగా సంపాదించుకుంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ నీకు దూరం అయిపోతారు, దేవుని సంఘము నీకు దగ్గర అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు పుట్టినప్పుడేనండి, అవన్నీ దూరం అయిపోతాయి నీకు తెలియకుండా. కానీ నువ్వు వాక్యంతో కనెక్ట్ అయి ఉంటే, ఆ వాక్యాన్ని ప్రేమించుట వాళ్ళందరూ నీకు సంఘముగా ఉంటారు. నువ్వు చచ్చిపోయేదాకుంటారు, నువ్వు చచ్చిపోయినాక కూడా పరలోకంలో ఉంటారు నీతో. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అనే బంధం ఇది 4 రోజుల బంధం కాదు, ఒక వారం రోజుల బంధం కాదండి. ఇది సంఘ బంధం. అసలు నీతోని విడాకులు కాని బంధం ఇది, సంఘ బంధం. విడాకులు కావు, అర్థమైందా? దైవజనుడు నేను విడిచిపెట్టి ఎప్పుడు ఓడు, నువ్వు కూడా పోదు. ఎందుకంటే నీతో పరలోకం దాకా వస్తాడు దైవజనుడు, నువ్వు కూడా. ఇది మధ్యలో తెగ్గట్టుకునే సంబంధం కాదు, క్రీస్తు రక్త సంబంధం, సంఘ సంబంధం.
ఇది ఒక రోజు తెగిపోయేది కాదండి. కాబట్టి ఇలాంటి సంఘముతో మీరు అంటుకట్టబడి ఉండండి. ఇదే నీకు ముఖ్యం అనుకోవాలి. నువ్వు నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితుల కంటే, రక్షణ పొందనుల కంటే, అన్యుల కంటే ఇది నువ్వు ముఖ్యం అనుకోవాలి. నేను అట్లనే అనుకున్నా, నాకు అదే చెప్పిండ్రు. అందుకే మా ఊరిని ఎదిరించి నేను రక్షణ పొందాను. మా చుట్టాల బంధువులందరినీ కాదనుకొని నేను రక్షణ పొందాను. నాకు సంఘమే ముఖ్యం అనుకున్నా, నేను చుట్టాల బంధువులు అనుకోలేదు నేను. కానీ ఇక్కడ చాలా విచిత్రము, విడ్డూరం. అంటే అసలు వాళ్ళు క్రైస్తవులే కాలేదు ఇంకా అని నాకు అర్థమైంది. తర్వాత ఇంకా వీళ్ళు క్రైస్తవులు కాలే, పైకి క్రైస్తవులు వీళ్ళు, లోపల క్రైస్తవ్యం లేదు ఇది అని. ఏమండి? అందుకే దేవుని కొరకు, సంఘం కొరకు ఎవరైతే నిలబడతారో వాళ్ళే నిజమైన భక్తులు, యోబు లాంటి వాళ్ళు. వీళ్ళు ధనాన్ని చూసి మారిపోరు. వీళ్ళు ధనం ఎటుంటే అటు రుకరు. వీళ్ళు మనిషికి ఉన్న బీద స్థితిని బట్టి మారిపోరు. వీళ్ళు వాక్యాన్ని బట్టి మారిపోతారు. వీళ్ళు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వాళ్ళముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలాంటి వాళ్ళము? దేవుని దగ్గర కొద్దిసేపు మోకరించి ప్రార్థించుకొని సరి చేసుకుందాం, చూసుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థించుకుందాం రండి. ప్రార్థన, కొద్దిసేపు ప్రార్థించండి.